హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదల వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందించారు. శుక్రవారం హైదరాబాద్ పట్టణంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ప్రజాసేవ భవన్లో సయ్యద్ బాబర్కు 20,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం తన క్యాంప్ కార్యాలయం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని, ఆసుపత్రిలో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, కంది శ్రీనివాసరెడ్డి ఎంతో ఎప్పుడు కూడా ప్రజల కోసం, ప్రజల కొరకు పనిచేస్తూనే ఉంటారు. నిరంతరం ప్రజల కోసం పరితపిస్తూ ఉంటారు. ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని అందజేయడం జరిగింది. మరి పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా మన కార్యాలయం తలుపులు తెరిచే ఉంటాయని ఆయన ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇక సీఎం సభను విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్కు రానున్నారని, భారీ బహిరంగ సభలో పాల్గొంటారని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో తన సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే మొదలు పెడతానన్నారు. ఆయనతో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇతర మంత్రులు హాజరు కానున్నారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులైతే పాల్గొన్నారు. జూన్ 2న మరి సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ రాబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అని చెప్పి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఒక్కసారి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు అంటే అక్కడ ప్రజలందరూ కూడా జూన్ 2న హాజరు కాబోతున్నారు అన్న సంగతి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అంతటి ప్రజాబలాన్ని అత్యంత తక్కువ కాలంలో మూటగట్టుకున్న వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి. దీనిలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో భారీగా చేరికలు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నాయకులు కావేటి జ్యోతి ఆధ్వర్యంలో 49వ వార్డు భుక్తాపూర్కు చెందిన కాలనీవాసులు, బీజేపీ, బీఆర్ఎస్ నుండి శుక్రవారం కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో పార్టీలో చేరారు. అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి వారందరికీ కూడా కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. అందుకే ఇతర రాష్ట్రాల నుండి ఆకర్షితులై తమ పార్టీలో చేరుతున్నారన్నారు. ఇతర పార్టీ నుండి ఆకర్షితులై తమ పార్టీలో చేరుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో మరోమారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం అంటే రాహుల్ గాంధీని ప్రధాని చేయడమేనని నాయకులు, కార్యకర్తలు తమ లక్ష్యమన్నారు. అందరూ పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే నూతన మండలాధ్యక్షులు కంది శ్రీనివాసరెడ్డి సత్కారం. జైనద్, బోరజ్ బేల మండలాల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా గడ్డం జగదీశ్వర్ రెడ్డి, బత్తుల శ్రీనివాస్, రూప్రావులు నియమితులు కావడంతో సంతోషంగా ఉందని హైదరాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో వారిని ఘనంగా సత్కరించారు. ఎన్నో ఏళ్లు వారు ఆయా మండలాల్లో పార్టీ కోసం కష్టపడుతున్నారన్నారు. వారి కష్టానికి తగిన గుర్తింపు లభించిందన్నారు. అంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీలో బలోపేతం చేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికలు ఏవైనా గెలిపే లక్ష్యంగా ముందడుగు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు, పట్టణ శ్రేణులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఇమేజెస్ మనం చూడొచ్చు. ఇక రైతులు ఆందోళన చెందవద్దని కంది శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు. మరి ఆఖరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డితో కలిసి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జొన్న రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దునన్నారు. రైతుల విషయాన్ని తాను సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా తెలిపారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. ఇక ఎన్టీఏ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని టీవీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్ మంచిర్యాలలో తెలియజేశారని ప్రచురించారు. ఇక ఉద్యమకారులను అరెస్టు చేయడం హేయమైన చర్యని సంగిశెట్టి క్రిస్టఫర్ చెప్పారు. మలిదశ ఉద్యమకారుడు వెలిగొండలో ఇది తెలియజేయడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే కలెక్టర్ కార్యాలయంలో మంచిర్యాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఈసీఐఎల్ పిఎఫ్ ట్రస్ట్లో 41 లక్షల మోసం జరిగిందంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగి రిమాండ్, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రబుద్ధుడి ఫోటో కూడా ఇక్కడ వేయటం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే సినిమా న్యూస్. ఏదేమైనా ఏడాదైనా నిండని కూతురు గురించి బోల్డ్ కామెంట్స్. భరత్ అనే నేను, గేమ్ చేంజర్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కీరా అద్వానీ త్వరలో నేను టాక్సిక్ సినిమాతో రాబోతుంది. ప్రస్తుతం గ్లామరస్ ఫోటో షూట్ చేస్తూ దర్శక నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె ఇప్పుడు ఏడాది కూడా నిండని తన కూతురు భవిష్యత్తు గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తుంది. వాటిపై ఇప్పుడు సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీరా అద్వానీ కూతురు గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ఆమె
సరయు పూర్తి జీవితం చూడాలని అనుకుంటున్నాను. ఒక్కరితో డేటింగ్ చేయాలని రూల్ ఏం లేదు. ఈ విషయంలో ఆమెకు ఎలాంటి ఆంక్షలు విధించను. పెళ్లి చేసుకోవాలనుకుంటే ఓకే, లేదంటే లేదు. డేట్ చేసిన ప్రతి ఒక్కరిని పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు అలానే జరిగింది. చివరకు సరైన వ్యక్తి దొరికాడు. ఎదిగే క్రమంలో ఈ బంధాలన్నీ పాఠాలు నేర్పిస్తాయి, మనల్ని మనిషిగా మారుస్తాయి. జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి. పొరపాట్లు అందరూ చేస్తారు, కానీ వాటి నుంచి నేర్చుకుంటారు అని కీరా స్టేట్మెంట్ ఇచ్చింది. కీరా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కనీసం ఏడాది కూడా పూర్తి కాని కూతురు గురించి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేం ఫెమినిజం అని ప్రశ్నిస్తున్నారు. ఇదే సంస్కృతి అని ఫైర్ అవుతున్నారు. ఇక కీరా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని కీరా ప్రేమించి 2023లో పెళ్లి చేసుకుంది. గతేడాది జూలైలో వీళ్ళకి ఒక కూతురు కూడా పుట్టింది. కీరా అద్వానీ గురించి మనకి తెలుసు. కాబట్టి ఏడాదికి కూడా లేని కూతురు గురించి, ఆమె పెళ్ళయి తర్వాత చేయాల్సిన పనుల గురించి మాట్లాడటం గురించి ఒకంత అందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారట. ఇక పెద్ది ప్రమోషన్స్కు దూరంగా హీరోయిన్ ప్రస్తుతం టాలీవుడ్ అందరి చూపులు పెద్ది సినిమా వైపే కనిపిస్తుంది. రామ్ చరణ్ గారు నటిస్తున్న ఈ చిత్రం జూన్ 4 థియేటర్లో సందడి చేసేందుకు వస్తుంది. ఈ నేపథ్యంలోని మేకర్స్ ప్రమోషన్తో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ నెల 18న పెద్ది ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. డైరెక్టర్ బుచ్చిబాబు సనా సైతం పెద్దగా ప్రమోషన్లో ఫుల్ యాక్టివ్గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ది మూవీ గురించి మరో చర్చ మొదలైంది. ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడా కనిపించకపోవడం ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మూవీ ప్రమోషన్స్ వీడియోలోనూ జాన్వీ పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జాన్వీ పెద్ది ప్రమోషన్స్కు దూరంగా ఉండడంపై టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. కారణం ఇదేనా? అయితే జాన్వీ కపూర్ కేవలం భారీ రెమ్యునేషన్ కోసమే ఈ ప్రాజెక్టు సంతకం చేసిందని ఓ టాక్ వినబడుతుంది. అంతేకాకుండా సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్లే ప్రమోషన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ఓ కథనంలో వెల్లడైంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే లేదు, కానీ ఇది మరి కరెక్ట్ కాదేమో అని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే జాన్వీ కపూర్కి ఒక మంచి పాత్ర దీనిలో ఆల్రెడీ ఉందని